లైక్ అక్కర్లేదు, సబ్స్క్రైబ్ అక్కర్లేదు. మీరిచ్చే కామెంట్ మాకు చాలా ముఖ్యం. దయచేసి కామెంట్ చేయండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో నిజాయితీ గల నాయకుడు ఎవరు? ఏ. చంద్రబాబు, బి. జగన్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎప్పుడు ఊహించని ఉత్కంఠన నెలకొంది. రాష్ట్రంలో ఎన్నికలు జరగడానికి ఇంకా సమయం ఉన్నా ఆత్మసాక్షి అనే సంస్థ విడుదల చేసిన సంచలన సర్వే వేదిక ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది. ఈ సర్వే ప్రకారం రాష్ట్రంలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు నిర్వహిస్తే అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైసీపీ తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తుందని, ప్రతిపక్ష తెలుగుదేశం పార్టీ టీడీపీ గట్టి ఎదురుదెబ్బ తగులుతుందని తెలుస్తుంది. ఈ నివేదికలో వెల్లడైన లెక్కలు వైఎస్ఆర్సీపీకి 175 అసెంబ్లీ స్థానాలకు గాను ఏకంగా 145 సీట్లు దక్కుతాయని, ఇక టీడీపీకి కేవలం 41 సీట్లతోనే సరిపెట్టుకోవాల్సి వస్తుందని అంచనా వేశారు. ఈ ఫలితాలు నిజమైతే రాష్ట్ర రాజకీయాల్లో ఇది ఒక పెను మార్పు పరిగణించవచ్చు. వైసీపీ ఈ స్థాయిలో మద్దతు లభించడానికి ప్రధాన కారణం జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. పేద మధ్యతరగతి వర్గాలు లక్ష్యంగా చేసుకుని అమలు చేస్తున్న నవరత్నాలు పథకాలు ప్రజల్లోకి బలంగా చొచ్చుకుపోయాయని, అవి ఓటర్లను ప్రభావితం చేయడంలో విజయం సాధించాయని ఈ సర్వే పరోక్షంగా సూచిస్తుంది. ముఖ్యంగా మహిళల ఓట్లు లబ్ధిదారులకు జగన్ ప్రభుత్వానికి అండగా నిలబడ్డారని తెలుస్తుంది. వారి దృష్టిలో తమ కుటుంబాలను నేరుగా ఆర్థిక సహాయం అందించిన ప్రభుత్వానికి మద్దతు ఇవ్వడం సరైన నిర్ణయంగా కనిపిస్తుంది. మరోవైపు టీడీపీ కేవలం 41 సీట్లకే పరిమితం కావడం ఆ పార్టీకి తీవ్ర నిరాశ కలిగించే అంశం. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని టీడీపీ వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు, ఆందోళనలు చేస్తున్నప్పటికీ అవి ఓటర్లలో పెద్దగా ప్రభావం చూపలేకపోయాయని ఈ సర్వే చెబుతుంది. ముఖ్యంగా అభివృద్ధి నినాదాన్ని, సంక్షేమ నినాదాన్ని బ్యాలెన్స్ చేయడంలో టీడీపీ అనుకున్నంత విజయం సాధించలేకపోయిందని విశ్లేషకులు భావిస్తున్నారు. జనసేన వంటి పార్టీతో పొత్తులు కూడా టీడీపీకి ఆశించిన స్థాయిలో కలిసి రాలేదని లేదా ఈ సర్వే నిర్వహించిన సమయంలో పొత్తులు ప్రభావం పూర్తిగా బలంగా లేదని అనుకోవచ్చు. యువత, విద్యావంతులు, పట్టణ ప్రాంత ఓటర్లతో కొత్త మద్దతు ఉన్నా అది వైసీపీ సంక్షేమ లబ్ధిదారుల సంఖ్య ముందుకు తక్కువగా ఉందని ఈ సంఖ్యాబలం తెలియజేస్తుంది. ఈ ఆత్మసాక్షి సర్వే ఫలితాల పట్ల రెండు ప్రధాన పార్టీల నుంచి భిన్నమైన స్పందనలు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ శ్రేణులు ఈ సర్వే తమ ప్రభుత్వం పనితీరుకు, ప్రజాదరణకు నిదర్శనమని సంతోషం వ్యక్తం చేస్తుండగా, టీడీపీ నాయకులు ఇటువంటి సర్వేలను తోసిపుచ్చుతూ వాస్తవ ఫలితాలు వేరేలా ఉంటాయని ధీమా వ్యక్తం చేస్తున్నాయి. ఎన్నికలకు ఇంకా కొంత సమయం ఉన్నందున ఈ సర్వే అంచనాలు ఎంతవరకు నిజమవుతాయో చెప్పడం కష్టం. అయినప్పటికీ ఈ సర్వే నివేదిక ప్రస్తుతం రాజకీయ వాతావరణంలో అధికార పార్టీ పట్ల ప్రజల్లో ఉన్న సానుకూలతను, ప్రతిపక్ష పార్టీ మరింత వ్యూహాత్మకంగా ముందుకు వెళ్లాల్సిన అవసరాన్ని స్పష్టంగా తెలియజేస్తుంది. ఈ సంచలన ఫలితాలు రాష్ట్ర రాజకీయాలను మరింత వేడెక్కించడంలో సందేహం లేదు.